జిల్లాల బిజీగా తిరిగిరు మంత్రులు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కొరకు నియోజకవర్గాలల్లా ఊళ్లు చుట్టొచ్చిరు. పనిలో పనిగా సర్కార్ పథకాల అమలును తెలుసుకున్నారు. జనం తమతోనే ఉంటారు అనేటందుకు సభ్యత్వ నమోదే నిదర్శనం అంటున్నారు లీడర్లు. జిల్లాలల్లా బిజీగా తిరిగిర్రు మంత్రులు. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, జనం తక్లీఫ్ల మీద మీటింగ్లు పెట్టిర్రు. కేంద్ర సర్కారోళ్లు రాష్ట్రానికి ఎటువంటి సాయం చేస్తలేరన్నాడు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. ముషీరాబాద్లున్న గాంధీనగర్ల టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు నాయని అటెండ్ అయిండు. బీజేపీ నాయకులు ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేస్తలేరంటున్నారు. నేను బీజేపీ నాయకులను సూటిగా అడుగుతున్నా, మీ ప్రధానమంత్రి మీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తాయి ఏ స్కీమ్లు అమలు చేస్తారని నేను అడుగుతున్నా. మీరు ఒక్క పని చేయలే. సిద్దిపేట జిల్లాల రాళ్లవానతోని దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించిండు మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్, అక్కన్నపేట, చేర్యాల మండలాలల్లా అధికారులతోని కలిసి తిరిగిండు. నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని చెప్పిండు. పొద్దుగుకి జిల్లా కేంద్రంలో జరిగిన వివోఏల సభకు పోయిండు మంత్రి. వడగళ్ల వాన, గాలి దుమారం వల్ల ముఖ్యంగా అక్కన్నపేట మండలంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇటు కూరగాయ రైతులు, వరి, మామిడి చాలా పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రైతులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ, రైతులకు ధైర్యాన్ని కల్పిస్తూ మరి ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటుందని రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. సర్కారు చేస్తున్న మంచి పనులు చూసి చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నాడు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అన్ని జిల్లాలల్లా సభ్యత్వ నమోదు జోరుగా అవుతుందన్నాడు. కార్యకర్తలు ఇదే ఊపుతోని వరంగల్ సభకు రావాలన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇవాళ పల్లెలు బాగుపడకుండా బంగారు తెలంగాణ కాదు. అందుకని పల్లెలలో మొట్టమొదటిగా ఇవాళ కరెంటించడం, ఇవాళ పల్లెలలో మొట్టమొదటిగా ఇవాళ యాదవులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అనేక వర్గాలకి డబ్బులు ఇవ్వబోతున్నాం. ఇవాళ ఎక్కడ మీరు మా మీద ఏ నమ్మకం అయితే ఉంచిండ్రో ఆ నమ్మకాన్ని ఇక్కడ మమ్ము చేయం. సర్కార్ బాగా పనిచేస్తుందన్న నమ్మకంతోనే జనం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నాడు మంత్రి మహేందర్ రెడ్డి. జల్దీనే గ్రామస్థాయిల కమిటీలు పెడతామన్నాడు. సర్కార్ పెట్టిన పథకాలు జనంలోకి తీసుకుపోనీకి నాయకులు కష్టపడాలన్నాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభ్యత్వ నమోదు మీటింగ్ కు మంత్రి పోయిండు. సర్కార్ పథకాలు అందరికీ అందేటట్లు చూస్తామన్నాడు మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికలల్లిచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా తీరుస్తున్నామన్నాడు. సూర్యాపేట జిల్లా మునగల మండలం కోదండ రామాపురంలా మంత్రి తిరిగిండు. అక్కడ కొత్త గడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులకు మంత్రి భూమి పూజ చేసిండు. ముఖ్యమంత్రి గారు పేద ప్రజల సంక్షేమం కొరకు ఏమేం పథకాలు ప్రవేశపెడుతున్నాడో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి తప్పకుండా అవన్నీ సక్రమంగా మీ గ్రామాలకు వచ్చినట్లుగా చూసుకోవాలి. ఎవరైనా అధికారులు సరిగా చేయకపోయినా మాకు తప్పకుండా మాకు కంప్లైంట్ చేయండి. ఈ ఇంటికి సంబంధించి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అక్కర లేదు, ఒక పైసా కూడా ఎవరికి ఇచ్చే పని లేదు. తాళం చేతులు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో పంపిస్తాం తప్ప ఇంకొక పైసా కూడా మీకు ఖర్చు పెట్టే పని లేదు. సర్కార్ చేస్తున్న అభివృద్ధి పథకాలు జనంలోకి పోయినాయి అన్నారు మంత్రులు. జనం తమతోనే ఉంటారనేతందుకు సభ్యత్వ నమోదే నిదర్శనం అంటూరు.